అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగాల్సినంతగా పెరగలేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అభిప్రాయపడ్డారు. వాస్తవిక దృష్టితో చూస్తే దేశంలో ఇంధన ధరల్లో పెద్ద మార్పేమీ లేదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హర్దీప్ సింగ్ పురి 2021-22 తర్వాత ఇటీవల మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఎక్సైజ్ పన్నును తగ్గించారని గుర్తు చేశారు. పన్ను తగ్గింపు వల్ల లీటర్ పెట్రోల్ డీజిల్పై ప్రభుత్వం 10 రూపాయల చొప్పున భారం మోస్తోందని అన్నారు. ఆ ప్రకారం చూస్తే లీటర్ పెట్రోల్ డీజిల్పై మొత్తం పెరుగుదల 7.60 రూపాయలకే పరిమితమైందని పురి వివరించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజుకు సుమారు 1000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయని చెప్పారు. అయినా ఆ భారాన్ని ప్రభుత్వం వినియోగదారులపై మోపలేదని తెలిపారు. ప్రస్తుతం చమురు సంస్థల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన సరుకు రిఫైనరీలకు చేరితే దేశీయంగా ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని పురి తెలిపారు.